తక్కువ ధరకు ఫ్లాట్ 2 సంవత్సరాల్లో నిర్మాణం నమ్మకంతో పెట్టుబడి పెట్టండి. మీరు ఊహించని విధంగా వెంచర్ డెవలప్ అవుతుంది. ఇది రియల్ ఎస్టేట్ ఫ్రీ లాంచ్ ఆఫర్. ఇలాంటి మాటలు నమ్మి నట్టేట మునిగారు అమాయకులు. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ బిచానా ఎత్తేసింది. కస్టమర్లను నిండా ముంచేసి 150 కోట్లతో బోర్డు తిప్పేస్తుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు బయటపడింది. సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కల. అందుకే సంపాదించే దాంట్లో అంతో ఎంతో కూడబెట్టుకుని భూమిపై పెడతారు. అది సరైన టైంలో కరెక్ట్ భూమి మీద పెడితే కల నెరవేరినట్టే. అలా కాకుండా మాయమాటలకు మోసపోయి కేటుగాళ్ల చేతిలో పెడితే ఇంకేముంది, కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. సామాన్యుల కలను ఆసరాగా చేసుకుని ప్రీ లాంచ్ ఆఫర్ల పేర్లతో కోట్లు కొట్టేసి బిచానా ఎత్తేస్తున్నారు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. ఆ జాబితాలో ఇప్పుడు మరో సంస్థ చేరింది. ప్రీ లాంచింగ్ పేరుతో హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. కస్టమర్ల నుంచి 150 కోట్లు వసూలు చేసి ఆర్జే వెంచర్స్ చేతులెత్తేసింది. 4 ఏళ్లు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని బాధితులు వాపోతున్నారు. ఆర్జే వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రముఖులతో ప్రకటనలు చేయించి మోసం చేశారని బాధితులు ఫిర్యాదులు తెలిపారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులమ్మి తమకు న్యాయం చెయ్యాలని కోరారు. హైదరాబాద్ శివార్లలో అపార్ట్మెంట్లు, ఫామ్ ల్యాండ్ కట్టిస్తామని లక్షలు వసూలు చేసింది ఆర్జే వెంచర్స్. నారాయణ్ ఖేడ్, గట్కేసర్, పటాన్ చెరువు, కర్తనూర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్స్, ఫామ్ ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించారు. 2020 నుంచి ఇప్పటిదాకా 600 మంది దగ్గర నుంచి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు కట్టించుకున్నారు సంస్థ చైర్మన్ భాస్కర్, డైరెక్టర్ సుధారాణి. చివరాఖరుకు వచ్చాక రిజిస్ట్రేషన్ చేయమంటే అదిగో భూమి, ఇదిగో అంటూ మాటలు దాటేశారు. గట్టిగా అడిగితే వేరే భూమి ఇస్తామని నమ్మబలికారు. చివరికి ఫోన్లు కూడా ఎత్తకుండా బిచానా ఎత్తేశారు. తీరా తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు శుక్రవారం బషీర్బాగ్లోని సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు. మేము 2020 నవంబర్లో ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకున్నామండి. అపార్ట్మెంట్ అంటే ప్రీ లాంచ్ ఆఫర్లో అపార్ట్మెంట్కి బుక్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక 10 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చి చేసుకున్నాము. తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాత మేము రిమైనింగ్ అమౌంట్, అంటే మాది 1200 స్క్వేర్ ఫీట్ అయితే దాని ప్రకారంగా మేము రిమైనింగ్ అమౌంట్ పే చేసి ఇంకెప్పుడు కడతారంటూ ఎదురు చూస్తుంటే మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కానీ, కపిల్ దేవ్ లాంటి క్రికెటర్స్ కానీ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్గా వచ్చేసరికి మేము నమ్మాము. దాదాపు ఈ 6 హోమ్స్ వాళ్ళదే గట్కేసర్ దగ్గర, యామ్నాపేట దగ్గర అండి మేము తీసుకుంది. అక్కడ 150 మంది దాకా విక్టిమ్స్ ఉన్నాము. కర్తనూరుకి వెళితే అక్కడ కూడా ఏం పని జరగట్లేదు. అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 600+ ఉన్నారు. ఇంకా కర్తనూరులో అయితే కనీసం బ్రోచర్ కూడా లేదు. కనీసం చూద్దామంటే అలా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇప్పించమని అడుగుతున్నాము. డబ్బులు కట్టిన వారు 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంచర్ ఎండి భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి దాదాపు 600 మంది సుమారు 150 కోట్లు కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆర్జే వెంచర్ బాధితులు వాపోతున్నారు. 75 లక్షలు కట్టాము. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఏం చెప్పడం లేదు సమాధానం. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. పోయినప్పుడల్లా అయిపోతుంది, పర్మిషన్లు వచ్చేసినాయి, అది వచ్చేసినాయి, ఇది వచ్చేసినాయి అంటున్నారు. అక్కడేమో పని కావడం లేదు. మా డబ్బులైనా మాకు ఇవ్వమంటే మా డబ్బులు కూడా ఇవ్వడం లేదు. అందుకని మేము క్యాష్ రిటర్న్ అడిగాము. అది కూడా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. ఇదిగో మీటింగ్ అంటారు, అదిగో మీటింగ్ అంటారు. ఆ మీటింగ్ రాదు. ఆ సుధారాణి, భాస్కర్ గుప్తా ఇద్దరు రావడం లేదు. అసలు మాకు ఇది చేయడం లేదు. ఆర్జే వెంచర్స్ ఆస్తులమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని ఫిర్యాదు అక్కడ పోలీస్ స్టేషన్లో చేయాలని అధికారులు సూచించారు. మొత్తంగా తమ కష్టార్జితం బూడిద పాలవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు తస్మాత్ జాగ్రత్త.